నమస్తే. వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. అన్ని పార్టీల్లోనూ ఏదో వివాదం నడుస్తూనే ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడితే అరగంటలోనే రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారు. బండి సంజయ్ కి డైరెక్ట్ గా ఈటల వార్నింగ్ ఇస్తారు. అన్ని పార్టీల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. బీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి కరప్షన్ గనిగా మారిందని తెలంగాణ కవిత విమర్శించారు. ఉద్యోగ నియామకాలతో సహా అన్నింట్లో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం అంచనా వ్యయాలను రాత్రికి రాత్రే అమాంతం పెంచేశారని దుయ్యబట్టారు. సింగరేణిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ సింగరేణిలో రాజకీయ అవినీతిని అంతం చేశారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో రాజకీయ అవినీతి పెరిగిందని స్పష్టం చేశారు. కాబట్టి సింగరేణి సంస్థ కేంద్ర విజిలెన్స్, సిబిఐ పరిధిలోకి వచ్చే విధంగా సంస్థ మారాలని అభిప్రాయపడ్డారు. కార్మికులకు భరోసా ఇవ్వడానికి త్వరలో సింగరేణి యాత్ర చేపడతామని ప్రకటించారు. ప్రశ్నిస్తే ఉద్యోగాలను తీసేసే దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని, దానికి అడ్డుకట్ట వేస్తామని తేల్చి చెప్పారు. ఆదివారం నాడు బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత మధ్య కీలక చర్చలు జరిగాయి. తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ అయిన సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ సంఘం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి ప్రాంతం మినీ ఇండియాగా మారిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణిని కాపాడుకోవాలన్న కృత నిశ్చయంతో కేసీఆర్ ఎంతో కృషి చేశారని, ఇప్పుడు దాదాపు 40,000 కోట్ల మంది ఉద్యోగాలతో సింగరేణి కలకల్లాడుతుందని అన్నారు. ఏటా 5 గనులు తెరిచినా కూడా 185 గనులు తెరిచేంత బొగ్గు నిల్వలు తెలంగాణ భూగర్భంలో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ సింగరేణిలో అండర్ గ్రౌండ్ మాన్యువల్ గన్లను తెరవాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల పెద్దవాళ్లకే లాభం అవుతుందని, పైగా కాలుష్యం తీవ్రమవుతోందని అన్నారు. సగటున ఒక్కో సింగరేణి కార్మికుడు రోజుకు 6 గంటల పాటు బొగ్గును ఉత్పత్తి చేస్తారని, అంటే ఒక్కో కార్మికుడు రోజుకు దాదాపు 30,000 రూపాయలను ప్రభుత్వానికి సంపాదించి పెడుతున్నారని వివరించారు. కానీ సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ఇచ్చేది చాలా తక్కువ ఉంటుందని, పైగా జీతంపై ప్రధాని మోదీ ఆదాయపు పన్ను కూడా విధిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణం కోసం కేసీఆర్ సింగరేణి కార్మికులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను ఇప్పించారని పేర్కొన్నారు. 22,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు హై లెవెల్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం ప్రధాన ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తామని తెలిపారు. కార్మికుల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడతామని స్పష్టం చేశారు. గత బోనస్ విషయంలో కార్మికులను కాంగ్రెస్ పార్టీ నయవంచన గురి చేసిందని, లాభాల్లో 33% వాటా బోనస్ గా ఇస్తున్నామని చెప్పి అసలు లాభాలే తక్కువ చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు ఏడాది దసరాకు బోనస్ గా లాభాల్లో 37% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్ఎంఎస్ కార్మిక సంఘం సుభాష్ చంద్రబోస్ పెట్టిన సంస్థ అని, బ్రిటిష్ కాలంలో కార్మికుల కోసం పోరాడడానికి ఏర్పాటు చేసిన సంస్థ అని, ఇది ఇక్కడ స్వతంత్రంగా పనిచేస్తుందని వివరించారు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అనేక కార్మిక ఉద్యమాలు చేపట్టారని, సింగరేణి కార్మికుల కోసం కోట్లాడి అధిక బోనస్ సాధించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి జాగృతి సంస్థ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కలయిక భవిష్యత్తులో అన్ని వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలకు ఐక్యతకు దారితీస్తుందని చెప్పారు. కాగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నానని, కాబట్టి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సిందేనని వివరించారు. ఇక చివరిగా కేటీఆర్ కి రాఖీ ఎందుకు కట్టలేదు అన్న ప్రశ్నకి కవిత స్పందించలేదు. ఈ మ్యాటర్ ని వదిలేయమని చెప్పారు.